హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త వచ్చేసింది. కీలక ఆదేశాలు విడుదల. మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక విషయానికి వచ్చినట్లయితే రిటైర్ అయ్యే ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. బదిలీల నుంచి అయితే మినహాయింపు. 2025 మార్చి 31 లోపు పదవి విరమణ అయ్యే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారిని సాధారణ బదిలీల నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 76తో కూడిన గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గెజిట్‌ని అయితే విడుదల చేశారు. అలాగే కొన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీలకు ఉత్తర్వులనైతే జారీ చేసిందండి ప్రభుత్వము. వచ్చే ఏడాది మార్చిలోపు పదవి విరమణ చేసే ఉద్యోగులకు సుమారు 8,000 మంది ఉద్యోగులు ఉంటారని అయితే అంచనా. బదిలీల నుంచి ఈ ఉద్యోగులను మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు మేలు కలుగుతోంది. అలాగే వారి ఫైనల్ ఫైల్స్ రెడీ చేసుకోవాలి అని చెప్పేసి అందుకు వీలు కలుగుతుంది. సమయం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెన్షన్‌ల ఫైల్‌లకు గరిష్టంగా ఒక 6 నెలలైతే పడుతుందండి. ఈలోపు వాళ్ళు పెన్షన్ ఫైల్‌లు కూడా రెడీ చేసుకుంటారని అయితే పేర్కొంది. బదిలీల ప్రక్రియ అనేది ఈ నెల 31తో ముగుస్తుండడంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని అయితే ఆలోచనలో ఉన్న పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఊరట లభించిందండి. సో, ఆగస్టు 31 ఇక్కడ సాధారణ బదిలీల నుంచి రిటైర్ అయ్యే ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్, సర్వీస్ అసోసియేషన్ జాయింట్ కమిటీ అమరావతి తరపున 4 రోజుల ముందే ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ కౌన్సిల్ ఫైనాన్షియల్ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు. గత ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలనైతే చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని కలిసి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, అలాగే సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరం వినతి పత్రాన్ని అందజేశారనమాట. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీలో జీవో నెంబర్ 75ను ఆగస్టు 17, 2024 ఉత్తర్వులలో మార్గదర్శకాల్లో సంవత్సరంలో పదవీ విరమణ అంటే రిటైర్ పొందే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వలేదని, దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారైతే పేర్కొన్నారు. 62 ఏళ్ల వయసులో అనేక శారీరక జబ్బులతో ఇక షుగర్, బీపీ, హార్ట్ పేషెంట్ మొదలైన వారుంటారని, అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుంచి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా వారి పెన్షన్ పేపర్లు 6 మాసాలు ముందుగా తయారు చేసుకొని పెన్షన్‌కు పంపాల్సిన అవసరం ఉంటుంది అని కూడా తెలిపారు. అలాగే గతంలో 2016 సంవత్సరంలో నాటి ప్రభుత్వం కూడా సంవత్సరంలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు అంటే మనకు జీవో నెంబర్ 102 2016 జూన్ 10న ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ జేసీ అమరావతి పక్షాన ప్రిన్సిపల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ అధికారులను అయితే రాష్ట్ర సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ అధికారులు సానుకూలంగా స్పందించి 1-2 రోజుల్లో ఈ విషయాన్నైతే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ నేతలైతే తెలిపారు. అనుకున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందించి వారి డిమాండ్లను అంగీకరించింది. మార్చి 31, 2025 తేదీలోపు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సాధారణ బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఆ ఉద్యోగుల్లో కాస్త సంతోషం అయితే నెలకొంది.